స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ అంటే చాలా మంది ప్రైస్ ఇంక్రీజ్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అంటే ఒక స్టాక్ అనేది 100 రూపీస్ కొని 200 అయితే ప్రాఫిట్ అని అనుకుంటారు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్కమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ప్రైస్ పెరగకపోయినా కూడా రెగ్యులర్గా మనీ వస్తుంది ఫ్రెండ్స్, అదే డివిడెంట్. కానీ ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటి అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఎంత రిటర్న్ వస్తుంది? ఆ ఆన్సర్ చెప్పేదే డివిడెంట్ ఈల్డ్. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. సేఫ్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. అయితే ఫస్ట్ డివిడెంట్ అంటే ఏంటి? డివిడెంట్ అంటే కంపెనీ తన ప్రాఫిట్లో కొంత పార్ట్ని షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నమాట. కంపెనీ ప్రాఫిట్ ఎర్న్ చేసిన తర్వాత కొంత అమౌంట్ని బిజినెస్లో రీఇన్వెస్ట్ చేస్తుంది, కొంత అమౌంట్ని ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదే డివిడెంట్. మీరు ఆ కంపెనీ షేర్స్ హోల్డ్ చేస్తే ఆ డివిడెంట్ మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా కన్సిడర్ చేయొచ్చు మనం. అయితే డివిడెంట్ ఈల్డ్ అంటే ఏంటి? సెకండ్ క్వశ్చన్ అడగొచ్చు కదా. డివిడెంట్ ఈల్డ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఎంత పర్సంటేజ్ రిటర్న్ వస్తుందని చూపించేది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే డివిడెంట్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ డివిడెంట్ డివైడెడ్ బై షేర్ ప్రైస్. ఇది పర్సంటేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. డివిడెంట్ ఈల్డ్ మీకు ఇన్కమ్ రిటర్న్ పర్సంటేజ్ని అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ ప్రతి షేర్కి ఒక కంపెనీ ప్రతి షేర్కి 10 రూపీస్ డివిడెంట్ ఇస్తుందని అనుకోండి. ఆ షేర్ ప్రైస్ 100 రూపీస్ ఉంది. అప్పుడు డివిడెంట్ ఈల్డ్ ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 100 వేస్తే 10% వస్తుందన్నమాట. దీని మీనింగ్ ఏంటి అంటే మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇయర్కి 10 రూపీస్ ఇన్కమ్ వస్తుందని, అంటే 10% రిటర్న్ మాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. డివిడెంట్ వచ్చి 5 రూపీస్ ఉంది, షేర్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ ఉంటే ఈల్డ్ 5%, అంటే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 5 రూపీస్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది అనుకుంటే కదా. ఇది డివిడెంట్ ఈల్డ్ అంటే ఇన్కమ్ పర్సంటేజ్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ విషయాలు మనం రిపోర్ట్లో ఎలా చూడాలి? రిపోర్ట్లో డివిడెంట్ ఈల్డ్ ఎక్కడ చూడాలంటే డివిడెంట్ ఈల్డ్ని చూడడానికి స్క్రీనర్స్ అంటే చాలా వెబ్సైట్లో ఉన్నాయి. స్క్రీనర్ కానీ మనీ కంట్రోల్ లాంటి వెబ్సైట్లో డైరెక్ట్గా ఈ వాల్యూ అనేది కనిపిస్తుంది. యాన్యువల్ రిపోర్ట్లో డివిడెంట్ పర్ షేర్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ మనం చూడాల్సింది 2 వాల్యూస్, డివిడెంట్ పర్ షేర్, షేర్ ప్రైస్. ఈ 2 యూజ్ చేసి డివిడెంట్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. వెబ్సైట్లో డైరెక్ట్గా రెడీగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీ. అయితే డివిడెంట్ ఈల్డ్ నెంబర్ని ఎలా అర్థం చేసుకోవాలని చాలామంది అడుగుతారు. డివిడెంట్ ఈల్డ్ని అర్థం చేసుకోవాలంటే పర్సంటేజ్ చూడాలి ఫ్రెండ్స్. హయ్యర్ ఈల్డ్ అంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుందని అర్థం మాట. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. టూ హై ఈల్డ్ ఉంటే సమ్ టైమ్స్ రిస్క్ కూడా ఉంటుంది. కంపెనీ గ్రోత్ లేకపోతే డివిడెంట్ ఇవ్వడం కూడా జరగదు. కాబట్టి బ్యాలెన్స్ చూడాలి. డివిడెంట్ ఈల్డ్ రేంజ్ ఏంటి అని అడిగితే జనరల్గా రేంజెస్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? 1 to 2% లో ఈల్డ్ అంటే గ్రోత్ కంపెనీస్కి, అది 2 to 4% యావరేజ్ అని, 4 to 6% గుడ్ ఇన్కమ్ అని, 6% ప్లస్ ఉంటే హై ఈల్డ్. కేర్ఫుల్గా చెక్ చేయాలి. ఇది హై ఈల్డ్ చూసి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. కంపెనీ హెల్త్ కూడా చెక్ చేయాలి. అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. 2 కంపెనీస్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ కంపెనీ ఏ అలాగే కంపెనీ బి. కంపెనీ ఏ యొక్క డివిడెంట్ ఈల్డ్ వచ్చి 2% ఉంది, కంపెనీ బి యొక్క డివిడెంట్ ఈల్డ్ వచ్చి 8% ఉంది. అయితే డైరెక్ట్గా బి కంపెనీ బెటర్ అని చెప్పలేము. కంపెనీ బి గ్రోత్ లేకపోతే డివిడెంట్ ఇస్తుంది. కంపెనీ ఏ గ్రోత్ స్ట్రాంగ్ ఉంటే ప్రైస్ ఇంక్రీజ్తో రిటర్న్ ఎక్కువ రావచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇన్కమ్ వర్సెస్ గ్రోత్ బ్యాలెన్స్ కూడా చూడాలి ఫ్రెండ్స్. డివిడెంట్ ఈల్డ్ ఎందుకు ఇంపార్టెంట్ అడగొచ్చు కొంతమంది. డివిడెంట్ ఈల్డ్ ఇన్కమ్ ఇన్వెస్టర్స్కి చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఇన్కమ్ కావాలంటే డివిడెంట్ స్టాక్స్ బెస్ట్. ఎస్పెషల్లీ రిటైరర్స్ ఎవరైతే రిటైర్ అయిపోయి ఉంటారో వాళ్ళు కానీ సేఫ్ ఇన్వెస్టర్స్కి ఇది యూజ్ఫుల్ అవుతుందన్నమాట. మార్కెట్ డౌన్ ఉన్నా కూడా డివిడెంట్ వస్తుంది కాబట్టి స్టెబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే డివిడెంట్ ఈల్డ్ ఒకటే చూస్తే సరిపోతుందా అంటే కాదు ఫ్రెండ్స్. డివిడెంట్ ఈల్డ్ ఒకటే చూసి డెసిషన్ తీసుకోకూడదు. హై ఈల్డ్ ఉంటే కంపెనీ స్లో గ్రోత్లో ఉండొచ్చు. కాబట్టి ఈపీఎస్, ప్రాఫిట్ గ్రోత్, ఆర్ఓఐ కూడా చూడాలి. స్ట్రాంగ్ బిజినెస్ ప్లస్ డీసెంట్ డివిడెంట్ ఉంటే బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రాక్టికల్గా దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మీరు నెక్స్ట్ టైం ఏ స్టాక్ అయినా అనలైజ్ చేసేటప్పుడు డివిడెంట్ ఈల్డ్ చూడండి. ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా, గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా అని ఫస్ట్ డిసైడ్ అవ్వండి మీరు. అప్పుడే మీకు ఇన్కమ్ కావాలంటే 4 to 6% రేంజ్ చూడండి, గ్రోత్ కావాలంటే లో ఈల్డ్ కూడా ఓకే. ఇలా క్లారిటీతో డెసిషన్ తీసుకుంటే మిస్టేక్స్ అనేవి తగ్గిపోతాయి ఫ్రెండ్స్. డివిడెంట్ ఈల్డ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఎంత ఇన్కమ్ వస్తుందని చూపించేది. హై ఈల్డ్ అంటే ఇన్కమ్ ఎక్కువ కానీ గ్రోత్ తక్కువ అవ్వచ్చు. లో ఈల్డ్ అంటే గ్రోత్ ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి మీ గోల్ బట్టి చూజ్ చేయాలి. ఇన్కమ్ కోసం అయితే డివిడెంట్, గ్రోత్ కోసం అయితే రీఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ని మనం చూజ్ చేసుకోవాలి.
నెక్స్ట్ టైం మీరు ఏ స్టాక్ అయినా చూసినప్పుడు డివిడెండ్ ఈల్డ్ చెక్ చేయండి ఫ్రెండ్స్. మీ గోల్కి మ్యాచ్ అవుతుందా అని చూడండి ఫస్ట్, తర్వాత డెసిషన్ తీసుకోండి. అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. ఈ టాపిక్ గురించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా ఈ వీడియో కొంత కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను తొందరగా రిప్లై ఇచ్చి మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం. బెస్ట్, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.